నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ప్రత్యేకతను చాటుకున్నారు. చారిత్రక ప్రపంచ కప్ విజయాన్ని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇటీవల గెలిచిన 2025 వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని తన చేతిపై పచ్చబొట్టుగా వేయించుకొని తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇది భారత మహిళల జట్టుకు తొలి వన్డే ప్రపంచ కప్ కావడం గమనార్హం. మన భారత జట్టు అమ్మాయిలు అదరగొట్టారు. దాదాపు 3 దశాబ్దాలుగా నెరవేరని కలను సాకారం చేసి చూపించారు. 3 సార్లు ఫైనల్ కు వెళ్లి వెనుదిరిగిన టీమిండియా 4వ ప్రయత్నంలో మాత్రం అదరగొట్టింది. ప్రపంచ కప్ నెగ్గి యావత్ దేశం గర్వపడేలా చేశారు మన అమ్మాయిలు. ఫైనల్లో చిరస్మరణీయ విజయాన్ని సాధించి ఉమెన్స్ వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది హర్మన్ప్రీత్ సేన. టోర్నమెంట్ గెలిచిన తర్వాత హర్మన్ప్రీత్ కౌర్ తన చేతులపై ప్రపంచ కప్ ట్రోఫీని టాటూగా వేయించుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమెకు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో అన్నది మరోసారి ప్రపంచానికి తెలిసినట్టయింది. ఎందుకంటే అమ్మాయిలను చాలా మంది తల్లిదండ్రులు ప్రోత్సహించరు అనేది బయట ఒక నానుడిగా మారిపోయింది. ఇలాంటి సందర్భంలో మన అమ్మాయిలు ఏమైనా చేయగలరని నిరూపించారు. ఈ క్రమంలోనే క్రికెట్ పై తనకున్న మక్కువ కారణంగానే తన చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నట్టు హర్మన్ తెలిపారు. ఈ టాటూ అనేది తన కెరీర్ లో అతిపెద్ద విజయాన్ని సూచిస్తుందని, కొన్నేళ్ల పోరాటాన్ని గుర్తు చేస్తుందని ఆమె వెల్లడించారు. ఇకపోతే హర్మన్ప్రీత్ కొన్నేళ్లుగా టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరిస్తూ కఠిన సవాళ్లను అధిగమించింది. విమర్శలను తట్టుకొని అకుంఠిత దీక్షతో జట్టును ముందుకు నడిపించింది. ఐసీసీ టోర్నమెంట్లలో గొప్ప ఫలితాలను రాబట్టింది. 2017లో ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్లో ఎదురైన ఓటమి అనేది ఆమెకు ఒక పాఠం నేర్పింది. కానీ ఈ ఏడాదిలో ఆమె ఆత్మవిశ్వాసం, కఠిన శ్రమతో జట్టు టైటిల్ ను సాధించింది. ఫైనల్లో హర్మన్ చేసిన 45 రన్స్ టీమిండియా గెలుపుకు బాటలు వేసింది. ఆమె నాయకత్వ లక్షణాలను మరింత దృఢం చేసింది. ఇది తన జీవితంలో ఎప్పటికీ టీంలో ప్లేయర్స్ తో కలిసి గెలిచిన గొప్ప ఆనంద క్షణంగా నిలిచిపోతుందని తెలిపింది హర్మన్ప్రీత్. వరల్డ్ కప్ ను సొంతం చేసుకోవటం హర్మన్ప్రీత్ కు చాలా ప్రత్యేకమైందని చెప్పవచ్చు. 2009లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసినప్పటి నుండి ఆమె ఈ క్షణం కోసం ఎదురు చూసింది. 2017 ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓడిపోవటం అనేది ఆమెకు అతిపెద్ద నిరాశ కలిగించింది. అయినప్పటికీ ఆ టోర్నమెంట్ లో ఆస్ట్రేలియాపై 171 పరుగుల ఇన్నింగ్స్ తో ఆమె ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కాకపోతే ఆ ఓటమి మాత్రం ఆమెను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇప్పుడు సమిష్టి కృషితో వరల్డ్ కప్ టోర్నీని అందుకోవటం అనేది తన జీవితంలో ఎప్పటికీ చిరస్మరణీయంగా మిగిలిపోతుందని కెప్టెన్ హర్మన్ప్రీత్ తెలిపింది. ఈ గెలుపు ఎప్పటికీ గుర్తుండిపోయేలా తన లెఫ్ట్ హ్యాండ్ పై టాటూను వేయించుకుంది భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్. వరల్డ్ కప్లో భాగంగా సెమీఫైనల్లో ఆస్ట్రేలియా, ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 రన్స్తో ఓడించి కప్ను దక్కించుకుంది. మన భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తన ప్రపంచ కప్ విజయాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకుంది. ఆమె చేతిపై ప్రపంచ కప్ టాటూ వేయించుకున్న ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. వరల్డ్ కప్ ట్రోఫీ టాటూ అంటూ ఇది తన చర్మంలో, హృదయంలో శాశ్వతంగా చిత్రీకరించబడిందని ఆమె పేర్కొంది. ఈ గెలుపు తన జీవితంలో అత్యంత పవిత్రమైన క్షణమని ఆమె రాసుకొచ్చింది. ఈ టాటూలో కేవలం ట్రోఫీ మాత్రమే కాకుండా గెలిచిన సంవత్సరం 2025 అని, అలాగే విజయం సాధించిన పరుగుల తేడా ఏదైతే 52 రన్స్ ఉన్నాయో అది కూడా చేర్చారు. కౌర్ డేట్తో కూడిన డిజైన్ను పచ్చబొట్టు రూపంలో తన ఎడమ చేతిపై పొడిపించుకుంది. ఈ టాటూ ఆమె జట్టుతో కలిసి సాధించిన విజయానికి గల గౌరవాన్ని ప్రకటిస్తుంది. ఆమె అసాధారణ నాయకత్వ శక్తిని ప్రతిబింబిస్తోంది. ఈ పోస్ట్ను అభిమానులు విపరీతంగా ఇష్టపడుతున్నారు. మన అమ్మాయిలు చాలా గ్రేట్ అంటూ పొగుడుతూ ఆమెను విష్ చెప్తూ పోస్టులు పెడుతున్నారు. వరల్డ్ కప్ ట్రోఫీని సొంతం చేసుకున్న అనంతరం బీసీసీఐ పంచుకున్న ఒక వీడియోలో హర్మన్ప్రీత్ మాట్లాడారు. ఈ బ్లూ జెర్సీ ఎప్పుడు వేసుకుంటానా అని కలలు కనే దానిని తెలిపింది. మహిళల క్రికెట్ గురించి తెలియని ఒక చిన్నారిగా మన దేశంలో మార్పు తీసుకురావాలని ఆశించానని పేర్కొంది. కలలు కనడం ఎప్పుడూ ఆపకూడదని, అందుకు ఇప్పుడు మేము సాధించింది నిరూపిస్తుందని ఆమె వెల్లడించింది. మీ వీధి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో ఎవరికీ తెలియదు. ఇది జరుగుతుందని నమ్మితే చాలు, అది జరుగుతుంది. నా జీవితంలో అదే జరిగింది అంటూ తన ఆత్మవిశ్వాసాన్ని, స్ఫూర్తిని పంచుకుంది హర్మన్ప్రీత్.